విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ ని ప్రతి సభలోనూ చెడాపెడా వాయిస్తున్నాడు. ఎట్లా ఫీల్ అవుతున్నారు ఒక కేసీఆర్ యొక్క బద్ద శత్రువుగా? కేసీఆర్ పరిస్థితి ఎట్లుందంటే, నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష. కేసీఆర్ మాట్లాడిన దాంట్లో ఇంకా మా రేవంత్ రెడ్డి గారు 50% మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఆ విధంగా మాట్లాడితేనే కేసీఆర్ కంట్రోల్ అయితలేడు, ఇంకా మాట్లాడాల్సి ఉంది. కేసీఆర్ బయట ఖచ్చితంగా తిడుతూనే ఉంటారు ఏంది? ఎస్, హీ డిజర్వ్స్, కేసీఆర్ డిజర్వ్స్. ఏమన్నాడు? కేంద్ర మంత్రిని పట్టుకొని నువ్వు రండా అన్నాడు. అంతకన్నా పెద్ద మాట ఏముంటుంది రండా అంటే? తర్వాత అదేవిధంగా ఒక రాష్ట్రంలో లీడర్ని నువ్వు అమ్మాయికి పుట్టినోడు అయితే ఏది అసెంబ్లీలో నువ్వు ఈ విధంగా మాట్లాడావు అన్నాడు. అమ్మాయి పేరు కూడా తీసుకున్నాడు. అదే రకంగా అసెంబ్లీకి పీకనికి వచ్చినావు అన్నాడు. ఇక ఇంతకన్నా ఘోరమైన మాటలు ఏముంటాయి? మా రేవంత్ రెడ్డి గారు సంస్కృతిని మీరు కూడా ఫాలో అవుతున్నారు. మేము అందుకని అంటున్నాం కదా, ఈ మాటలు మేము మాట్లాడలే, కేసీఆర్ మాట్లాడాలి. కానీ కేసీఆర్ను ఆయనకు అర్థమయ్యే రీతిలో మాట్లాడుతున్నాం. కేసీఆర్ను ఆ భాషలోనే అర్థం చేయించాలి. అది ఆ ఒపీనియన్లో నేనున్నా. కేసీఆర్ చెప్పిన మాటల్లో మేము 50% కూడా యూజ్ చేయడం లేదు. కేసీఆర్ మాట్లాడినంత థర్డ్ రేట్ మాటలు మాట్లాడినాడు. ప్రజల్ని మిస్మరీజ్ చేయడానికి, ప్రజల్ని మిస్గైడ్ చేయడానికి మాట్లాడే మాట్లాడాలి. మీరు చాలా 5 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది మీకు. చాలా సీనియర్ నాయకులు తెలంగాణలో. చాలా మంది ముఖ్యమంత్రులు కూడా దగ్గర నుంచి చూసారు. సో ఎట్లా ఉంది అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి యొక్క పరిపాలన? 5 ఏళ్ళు ఈ ప్రభుత్వం ఉంటుందా? ఒకటి, రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా 5 ఏళ్ళు నడిపిస్తారు. ఇంకో 5 ఏళ్ళకు కూడా వస్తాడు ఆయన. ఎవరు దాన్ని ఏం చేయలేరు. ఇప్పుడు కేసీఆర్ లాంటి వాళ్ళు కూడా ఏం చేయలేరు. మీరు ముఖ్యమంత్రి, మీరు సీనియర్గా అందరినీ చూసినారు కదా అన్నారు కదా. నేను అందరినీ చూడడమే కాకుండా నేను ఆల్ ఇండియాలో టూర్ చేసిన. బంజారా రథం వేసుకొని. ఎందుకు అంటే అప్పుడు ట్రైబల్స్ పరిస్థితులు ఏంటి, బంజారాలు ఎక్కడెక్కడ ఉన్నారు అనేది స్వయంగా తెలుసుకోవాలని చెప్పేసి ఆ రోజుల్లో బంజారా రథం వేసుకొని ఆయా రాష్ట్రాలు తిరిగినప్పుడు నేను ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు గవర్నర్ని కలిసిన. మెమరాండం ఇచ్చిన, ఈ విధంగా వీళ్ళ సమస్యలు ఉన్నాయి. ముందు ఆ రాష్ట్రం తిరగడం, తర్వాత ఫైనల్గా అక్కడ ముఖ్యమంత్రిని కలవడం, అదే రకంగా గవర్నర్ని కలవడం, వాళ్ళకి మెమరాండం చేయడం. సో ఆ ముఖ్యమంత్రిని చూసిన నేను. అయితే ఈ చంద్రశేఖరరావు లాంటి వాడు ఒక్కరు అవపడలేదండి నాకు. చంద్రశేఖరరావు ఎట్లాంటి వాడంటే పొద్దున లేవంగానే అబద్ధాలతోనే ముఖం కడుక్కుంటాడు ఆయన. ఆయన పుట్టిందే అబద్ధాలు, రాజకీయంగా అబద్ధాల పుట్ట. సో అటువంటి ముఖ్యమంత్రి నేను చూడలే. ఇంత వరస్ట్ చీఫ్ మినిస్టర్, ఇంత వరస్ట్, కరప్ట్, లయర్, ఈజ్ ఎ బ్లడీ బిగ్ లయర్. నేను చూడలే. నిజంగా నేను చెప్తా, ఇది నేను చెప్పాలా, ప్రజలకు తెలియాలి కూడా. ఇటువంటి వాడు మళ్ళీ ఇంకా తోక ఆడిస్తున్నాడు. చచ్చిన పాము ఇతను రాజకీయం చచ్చిన పాము లాంటిది. ఇంకా తోక ఆడించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ తోక కూడా ఆ తోక కూడా కట్ చేయాలని కూడా నేను చెప్తున్నా. మా రేవంత్ రెడ్డి గారికి కూడా చెప్పిన, ఇతను మింగినటువంటి యొక్క డబ్బులు ఏవైతే ఉన్నాయో, కూడగొట్టిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని లాగాల, వాటిని ప్రజలకు పంచాలా. ఆ రోజే ఆ తోక ఊపడని చెప్పేసి కూడా నేను చెప్పిన. సో దాని మీద లా ఉంటుంది కాబట్టి లీగల్గా లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. కేసీఆర్ త్వరలో బయటికి వస్తారు, సింహం బయటికి వస్తుందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. అది సింహం లేదు, పాడు లేదు. అతని దమ్ము లేని సింహం, అది చచ్చిపోయిన శవం. అతను ఏంటంటే మాటల గారడితో నేను రాజ్యం చేస్తాను అది ఇది అంటారు. కానీ ఆ మాటల గారడి నడవదు, తెలంగాణ ప్రజలు నమ్మరు. అందుకనే అసెంబ్లీలో కర్రు గాల్చి వాత పెట్టినారు. పార్లమెంట్లో 0 ఇచ్చినారు. పార్లమెంట్లో ఏం చేసినారు? గడ్డపారతో కాల్చినారు. గడ్డపార గరం చేసి అది కూడా ముడ్డి మీద కాల్చినారు. అయితే ఆ ముడ్డి మీద కాల్చరికి కూర్చునే పరిస్థితి లేదు ఇప్పుడు. అందుకని ఎగురుతున్నారు ఇప్పుడు కూర్చోకుండా. అందుకని బయటకు వస్తాడు ఇప్పుడు ఆయన. ఆ ముడ్డి మీద చురుక ఎప్పుడైతే పడిందో ఇక కూర్చోలేడు కదా. సో అందుకని ఇప్పుడు బయటకు వచ్చి అది ఏమీ కాదు, కేసీఆర్తో ఊదుగాలదు, పీరు లేవదు. ఇది నేను ఘంటాపథంగా చెప్పగలుగుతాను.